హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈరోజు మన వీడియోలో వేడి వేడి బెల్లం జిలేబీలు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ జిలేబీలను నేను చెప్పిన టిప్ ఫాలో అయ్యి నేను చూపించే కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ జిలేబీలు టేస్టీగా క్రిస్పీగా రావాలంటే పిండిని ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 250 గ్రామ్స్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చిటికెడు సాల్ట్ని, చిటికెడు సాఫ్రాన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ నేను చూపించే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. దీనిని మూత పెట్టి 15 నిమిషాల పాటు స్టోర్ చేసుకోవాలి. ఈ పిండి నానేలోపు మనం బెల్లం పాకం తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇందులో 2 ఇలాచీని పొడి చేసి వేసుకుంటున్నాను. ఈ బెల్లం పాకం రావనవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం పాకం గడ్డ కట్టకుండా కొంచెం నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. మనం స్టోర్ చేసుకున్న పిండిలో కొంచెం వంట సోడా, కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే జిలేబీలు గుల్లగా వస్తాయి. ఈ జిలేబీలను వేసుకోవటానికి నేను సాస్ బాటిల్ని యూజ్ చేస్తున్నాను. ఈ బ్యాటర్ని సాస్ బాటిల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు జిలేబీలను ప్రిపేర్ చేసుకుందాం. ఈ జిలేబీలను వేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. నేను చూపించే విధంగా రోల్ చేస్తూ జిలేబీలను వేసుకోవాలి. ప్యాన్ అనేది ఇలా వెడల్పుగానే ఉండాలండి, అప్పుడే జిలేబీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఏ సైజ్ కావాలో ఆ సైజులో మనం వేసుకోవచ్చు. జిలేబీలు 1 సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేగనిచ్చుకోవాలండి, అప్పుడే ఇవి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. నెక్స్ట్ వీటిల్ని ఆయిల్ నుండి వేడి చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకంలో 1 నిమిషం పాటు ఉంచి తీసుకుంటే వేడి వేడి బెల్లం జిలేబీలు రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.